హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 48. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ప్రవర్తిక కాల్ చేసిందని అర్జున్కి బలంగా అనిపిస్తోంది. ఆమెకు కాల్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాడు అతను. రాగిని అరవడం వల్ల ప్రవర్తిక ఆమెననుకొని బాధపడిపోయిందని అర్జున్కి అర్థమైంది. కాల్ చేయాలని బలంగా అనిపించింది అర్జున్కి. 10 నిమిషాల తర్వాత కొత్త నెంబర్కి కాల్ బ్యాక్ చేశాడు అర్జున్. ఒక్కొక్క రింగ్ అవుతుంటే అతని గుండె వేగం పైకే వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగింది. హలో, ఎవరు అని వినిపించిన గొంతుకి అతను నిరుత్సాహపడిపోయాడు అర్జున్. ప్రవర్తిక కాదు అని అతనికి అర్థమైపోయింది. మీ ఫోన్ నుంచి నా ఫోన్కి కాల్ వచ్చింది అని చెప్పాడు అర్జున్. మాట్లాడుతున్నది ఎవరో అబ్బాయి అని తెలిసి, అవునా బాబు, మేము చేయలేదు, మా పిల్లలు ఏమైనా చేసుంటారేమో అని అంది కామాక్షి. కామాక్షి అనుకున్నది వేరైతే అర్జున్ ఏమో చిన్నపిల్లలో అనుకున్నాడు. కానీ అతనికి కాల్ చేసింది ప్రవర్తికని అతనికి బలంగా అనిపిస్తోంది. కానీ మరోవైపు కాదని అర్థమవుతోంది. బుజ్జమ్మా, భోజనానికి రా, ఆలస్యం అవుతోంది అంటున్న నీలిమ మాటలకు ఆగలేదమ్మా అంటున్న ప్రవర్తిక మాటలు లీలగా వినిపించాయి అర్జున్కి. బుజ్జమ్మా, నువ్వెవరికైనా ఫోన్ చేశావా అని కామాక్షి అడిగింది. ఎందుకు పిన్ని అని అడిగింది ప్రవర్తిక కామాక్షి దగ్గరికి వస్తూ. మనం ఫోన్ చేశామని అంటున్నారు, ఇదిగో చూడు. ఆ ఫోను ప్రవర్తికకి ఇచ్చింది కామాక్షి. కనీసం నెంబర్ చూసే ఇంట్రెస్ట్ కూడా లేక చెవి దగ్గర పెట్టుకుంది ప్రవర్తిక. అర్జున్లో తెలియని ఎక్సైట్మెంట్ మొదలైంది. హలో, ఎవరు అని చిన్నగా అడిగింది ప్రవర్తిక. ఎలా ఉన్నావు అని చాలా చిన్నగా అడిగాడు అర్జున్. ఆశ్చర్యపోయి ఆమె నెంబర్ చెక్ చేసుకుంది. అది అర్జున్ నెంబర్ అని తెలియగానే అంతకు ముందున్న అతను చెప్పింది గుర్తొచ్చింది. ఇప్పుడే కదా నన్ను తిట్టారు, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఈసారి ఏదైనా అంటే నా వల్ల కాదు, ఆయన గొంతు విన్నాను కదా, అది చాలు అని అనుకొని, పిన్ని ఎవరో తెలీదు అని అటు అర్జున్కి ఇటు కామాక్షికి వినిపించేలా చెప్పి కాల్ కట్ చేసింది ప్రవర్తిక. అర్జున్కి విషయం ఏంటో అర్థమై మౌనంగా ఉన్నాడు. అతనికి మళ్ళీ కాల్ చేయాలని అనిపించడం లేదు. ప్రవర్తిక రిజెక్షన్ తీసుకోవడం అతనికి కష్టంగా ఉంది, అసహనంగా కూడా ఉంది, వింతగా కొత్తగా ఉంది. అలాగే ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత బాధ ఉన్నా సరే ఎవరి ముందు బయటపెట్టడు అని వసుంధరకి తెలుసు, కృష్ణమూర్తికి తెలుసు. అర్జున్ మీద ఉన్న ప్రేమ వల్ల మునిపట్ల అతనితో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిద్దరు. అర్జున్ని ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతాడా అని వాళ్లకున్న భయం. అతను ఏం చేసినా సమర్థించడంలో తెలుస్తుంది వాళ్లకు అతని మీద ఉన్న ప్రేమ ఎంతో అనేది. తర్వాత రోజు ప్రణయ్ ప్రవర్తిక ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. రోజు రోజుకి దిగులుగా మారిపోతున్న కూతుర్ని ఓ కంట కనిపెడుతూనే ఉంది నీలిమ. బుజ్జమ్మ, 2 రోజుల అల్లుడు గారిని పిలిపిస్తా అన్నావు, ఇంకా రాలేదేంటి అని అడిగింది నీలిమ. ప్రవర్తిక గతుక్కుమంది. ఆశ్చర్యంగా చెల్లివైపు చూశాడు ప్రణయ్. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే తన చెల్లిని రోజురోజుకి ఇబ్బంది పడుతుందని అర్థమైంది. అందుకే నిజం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. పెద్దమ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు ప్రణయ్. శంకరం కూడా పొలానికి వెళ్తూ హాల్లో కూర్చున్నాడు. అందరూ ఉన్నారు. ప్రవర్తికకి చాలా భయంగా ఉంది. కంగారుగా చేతులు నలుపుకుంటూ కూర్చుంది. మీరు కంగారు పడకుండా వినండి. ఒక పొరపాటు జరిగింది. అర్జున్ ఉన్నాడు కదా ప్రవర్తిక భర్త అని అందరి వైపు చూశాడు. ప్రవర్తిక గుండె వేగం పెరిగిపోతుంది. వద్దన్న ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఆగట్లేదు. ప్రణయ్, ఏమైంది, వివరంగా చెప్పు అని అన్నాడు శంకరం. ఇద్దరూ విడిపోయారు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతున్న ప్రణయ్ని ఆపి, అన్నయ్య అని గట్టిగా పిలిచింది ప్రవర్తిక. ఇద్దరు విడిపోయారు అని ప్రణయ్ చెప్పిన మాటలు విని ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. ఏమంటున్నావురా అయోమయంగా అడిగారు వాళ్ళు. అన్నయ్య, జరిగిందేంటో నేను చెప్తాను, నన్ను కాదని నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే అని ప్రవర్తిక అనగానే అందరూ ఏంటని చూశారు వాళ్ళ వైపు. చెల్లెల వైపు సూటిగా చూశాడు ప్రణయ్. ప్రణయ్ వైపు అస్సలు చూడలేదు ప్రవర్తిక. మిగిలిన కుటుంబ సభ్యుల వైపు చూసింది ఆమె. నాకు ఆయనకి అసలు కుదరట్లేదమ్మా, మేమిద్దరం ప్రేమించుకున్నామని పొరపాటుగా పెళ్లి చేసుకున్నాం,
కానీ మా ఇద్దరికీ ప్రేమ లేదు. ఆయనకి నా మీద ఇష్టం ఉంది. నేను ఆయనతో కలిసి బ్రతకాలి అనుకున్నాను. కానీ నాకు రోజు రోజుకి అక్కడ కష్టంగా ఉంది. అందుకే మన ఇంటికి వచ్చేశాను. నేను ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళను. ఆయనంటే నాకిష్టం లేదు అని బాధ దాచుకుంటూ గట్టిగా చెప్పింది ప్రవర్తిక. ప్రవి అని గట్టిగా పిలిచాడు ప్రణయ్. అన్నయ్య నేను మాట్లాడుతున్నాను కదా అని ప్రణయ్కి అంతే గట్టిగా చెప్పి, ఇదే జరిగింది. నేను ఎప్పటికీ అక్కడికి వెళ్ళను. నాకు అతనంటే ఇష్టం లేదు. మీరు కూడా పదే పదే ఆయన పేరు తీసుకువచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. నాకు ఇష్టం లేని పెళ్లి బంధంలో నేను అసలు ఉండలేను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ప్రవర్తిక. తన మొహంలో ఆశ్చర్యం ఉంటే అందరి మొహంలో బాధ భయం ఉన్నాయి ప్రణయ్కి. తన కూతురు జీవితం ఇలా మారిపోయిందేంటని నీలిమకి ఏమీ అర్థం కాలేదు. దుఃఖం ముంచుకొచ్చింది ఆవిడకి. అంతేకాకుండా పట్టరాని కోపం కూడా వచ్చింది కూతురు మీద. ఒక సాధారణ తల్లిలా కూతురు జీవితం ఏమైపోతుందో అని ఆమె భయపడి కూతురికి బుద్ధి చెప్పాలి అన్నట్టుగా వడివడిగా ప్రవర్తిక గదిలోకి వెళ్ళిపోయింది నీలిమ. కన్నీళ్లు బలవంతంగా ఆపుకుంటూ బెడ్ మీద కూర్చుంది ప్రవర్తిక. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చెప్పిందంతా నిజమేనా అని కోపంగా అడిగింది నీలిమ. వెంటనే బెడ్ దిగి తల్లి వైపు చూసింది. అడుగుతుంటే మాట్లాడవేంటి? వెంటనే చెప్పు ఏడుస్తూ అడిగింది నీలిమ. అవునమ్మా అంటే ఏమాత్రం తొనకుండా చెప్పింది ప్రవర్తిక. నీ వల్ల ఒకసారి పరువు పోయింది. ఏది ఏమైనా నువ్వు మా కూతురువని నిన్ను దూరం చేసుకోలేక మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొచ్చుకున్నా. ఏదైనా ఏమి నీ జీవితం బాగుంటుంది అని ఆశపడ్డాను. ఇప్పుడు నువ్వు చేసిందేంటే అలా భర్తను వదిలేసి వచ్చావా? పిల్లలాటగా ఉందా ఇదంతా నీకు? అతనంటే ఇష్టం లేకపోతే పెళ్ళైన మొదటి రోజు చెప్పాలి కదా. అప్పటికే పరువు పోయింది. నువ్వు బాగుంటే చాలని మేము అనుకుంటూనే ఉన్నాం. కానీ నువ్వేం చేశావు? ఇన్ని రోజులు కాపురం చేసి భర్త వద్దు అని చెప్పి పుట్టింటికొస్తావా? ఏమనుకోవాలి నిన్ను? ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రవి అని బాధగా అడిగింది నీలిమ. తలదించుకొని కన్నీళ్లను ఆపుకుంటోంది ప్రవర్తిక. మాట్లాడవే, అసలు నువ్వు నా కూతురివేనా అంటూ ప్రవర్తిక చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది నీలిమ. తల్లి అడిగే మాటలకి భరించలేని దుఃఖాన్ని మోస్తూ మౌనంగా నిలబడింది ప్రవర్తిక. బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఉండకపోతే సమాధానం చెప్పవే అంటూ ప్రవర్తికని కొట్టడం మొదలుపెట్టింది నీలిమ. ఏడుస్తూ తల్లి చేతులు దెబ్బలు తిన్నది ప్రవర్తిక. అయినా మౌనంగా ఉన్న కూతుర్ని చూసి అక్కడే కూలబడిపోయింది నీలిమ అలాగే ఏడుస్తూ. నీ జీవితం ఇలా అయిపోయినందుకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు అని తల బాదుకుంటూ నీలిమ ఏడుస్తోంది. అమ్మా అంటూ తల్లి బాధ చూడలేక తల్లి పక్కన కూర్చుంది ప్రవర్తిక. రావద్దు, నా దగ్గరికి రావద్దు. నువ్వు సంతోషంగా బ్రతకవు, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవు. నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు. చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నావు కదే, నీకు మధ్యలో ఇలాంటి చెడు బుద్ధి ఎందుకు పుట్టింది? ఎందుకు మమ్మల్ని ఇలా చంపుకు తింటున్నావు అని ఆవేశంలో నీలిమ అరుస్తోంది. అప్పటి వరకు వాళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకులా అని మౌనంగా ఉన్న కామాక్షి పరుగున లోపలికొచ్చింది చూడలేక. నీలిమకు సర్ది చెబుతూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది ఆవిడ. ప్రణయ్ బాధగా చెల్లి దగ్గరికి వచ్చాడు. ఏడుస్తున్న చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు. ప్రణయ్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ప్రవర్తిక. మొదటిసారి తన స్నేహితుడి మీద విపరీతమైన కోపం వచ్చింది ప్రణయ్కి. చెల్లి జీవితం ఎటు కాని విధంగా మారిపోవడానికి కారణం అర్జున్. అన్నయ్య, నా వల్ల అందరికీ బాధే. అసలు నాకు బ్రతకాలని లేదన్నయ్య, బ్రతకాలని లేదు అని అంటున్న చెల్లి మాటలకు తల్లడిల్లిపోయాడు ప్రణయ్. రేయ్, ఏంట్రా ఆ మాటలు? నీకేమైనా అయితే ఈ అన్నయ్య తట్టుకుంటాడా అంటూ ప్రవర్తిక కళ్ళు తుడిచాడు. నిజమన్నయ్య, నా వల్ల ఎవరికీ సంతోషం లేదు. ఇటు నీకు అమ్మకి మీ ఎవరికి సంతోషం లేదు, అటు ఆయనక కూడా సంతోషం లేదు. నా వల్ల మన కుటుంబం పరుగు పోయింది. ఇప్పుడు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నా అమ్మ నా గురించి బాధపడుతోందన్నయ్య. అసలు బ్రతకాలి అని లేదన్నయ్య అని చెప్పి గట్టిగా ఏడుస్తుంటే ప్రణయ్ చూడలేకపోతున్నాడు. ఎందుకురా అమ్మ వాళ్ళతో అబద్ధం చెప్తున్నావు? నిజం చెప్తే వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని హక్కును చేర్చుకుంటారా? ఒట్టేసి నా నోరు కట్టిపడేశావుగా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అమ్మ వాళ్ళకి నిజం చెప్తాం పదా అని అడిగాడు ప్రణయ్.
హుహు. ఆయన్ని తప్పుగా అనుకుంటారన్నయ్య. ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేశాడో నీకు నాకు తెలుసు కానీ వాళ్ళకి తెలీదుగా అంటున్న చెల్లి మాటలు విని అర్జున్ మీద ఎంత ప్రేమ పెంచుకున్నదో అర్థమైపోయింది ప్రణయ్‌కి. అర్జున్ తప్పు చేశావురా! ఇంతటి ప్రేమను దూరం చేసుకొని నువ్వు తప్పు చేస్తున్నావురా! అనుకున్నాడు ప్రణయ్. రవి, నువ్విలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. ఎక్కువ ఏడవకురా! నీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ప్రవర్తికకి సర్ది చెప్పసాగాడు ప్రణయ్. నెక్స్ట్ డే అర్జున్ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాడు. వసుంధర్ని, కృష్ణమూర్తిని బలవంతంగా ఢిల్లీ పంపించాడు. త్వరలోనే అతను వెళ్తున్నట్టు వాళ్ళతో చెప్పి మరీ పంపాడు అర్జున్. అర్జున్ని ఫాలో అవసాగింది రాగిని. రాగి నీకవసరమా? అని ఆమె అంతరాత్మ హెచ్చరిస్తున్నట్టు అర్జున్ మీద ఇష్టంతో అతని వెంట బయలుదేరింది. అతను చూస్తే ఏదో ఒకటి చెప్పొచ్చులే అనుకుంది. అతను తన ఇంటికి వెళ్ళాడు. ఈ ఇల్లు ఎవరిది అనుకుంటూ ఆ ఇంటి ముందు స్కూటీ ఆపింది. ఇంటి ముందు వాచ్‌మెన్ ఉన్నాడు. నిరుత్సాహం చెందింది రాగిని. వాచ్‌మెన్ వెళ్ళే వరకు దూరంగా నిలబడి నక్కి నక్కి చూస్తూ అతను ఎప్పుడెప్పుడు వెళ్తాడా? ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అని ఎదురు చూస్తుంది రాగిని. తర్వాత వాచ్‌మెన్ ఇంటి లోపలికి వెళ్తున్నట్టు కనిపించగానే అదే మంచి సందర్భంగా స్కూటీ అక్కడే పెట్టేసి గోడ వెంట వంగి వంగి నడుస్తూ లోపలికి మెల్లిగా వెళ్ళింది. గేట్ దగ్గర నుండి తొంగి చూసింది రాగిని. వాచ్‌మెన్ కనిపించలేదు. గబగబా లోపలికి పరిగెత్తింది. తలుపులు తెరిచే ఉన్నాయి. మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టింది రాగిని. అర్జున్ కోసం చుట్టూ కలయ చూసింది ఆమె. అర్జున్ ఆమెకి ఎక్కడా కనిపించనే లేదు. మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వచ్చింది. అక్కడ అర్జున్ అమ్మా నాన్న ఫోటో ఉంది. అది చూసి స్టెప్స్ ఎక్కి మెల్లిగా పైకి నడిచింది. రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ రూమ్ లాక్ చేసుకుని ఉంది. అక్కడ అర్జున్ ఉన్నాడని అర్థమైంది. అసలు నేను ఏం చేయాలని ఇక్కడికి వచ్చాను? నన్నిక్కడ చూస్తే పాతేస్తాడేమో అని మనసులో అనుకుంటూ తను ఏదో వారమంతా పనిచేసి అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అయినా ఈ ఇల్లు ఎవరిది? వీళ్ళదే అయి ఉంటుందిలే. లేకపోతే అంత స్వతంత్రంగా ఎందుకొస్తాడు? ఇక నుండి వెళ్ళిపోవడమే బెటర్. ఈ ప్లేస్ ఏంటో తెలుసుకున్నాను కదా! ఎప్పుడైనా అర్జున్ ఇంట్లో లేనప్పుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి ఇక్కడికి రావచ్చు అనుకుని మెట్లు దిగుదామని ముందుకు అడుగు వేసింది. అప్పుడే అడుగుల శబ్దం వినిపించి వెంటనే ఆ రూమ్‌కి రైట్ సైడ్ గోడ పక్కన దాక్కుంది రాగిని. చాలా అంటే చాలా భయమేసింది ఆమెకి. అర్జున్ గదిలో నుంచి బయటికి వచ్చాడు. ఆ విషయం రాగినికి అర్థమైంది. ఆమె గోడ పక్కనే నక్కి దాక్కుంది. అర్జున్ స్టెప్స్ వైపుకు నడిచాడు. చాలా భయం వేసింది రాగినికి. వెనక్కి తిరిగి చూస్తే ఆమె కనబడుతుంది. వెంటనే కిందకి వంగి కూర్చుంది. అర్జున్ పూర్తిగా మెట్లు దిగిన తర్వాత పైన ఉన్న లివింగ్ రూమ్‌లో ఉన్న సోఫా వెనక దాక్కుంది. అర్జున్ హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చాడు. అర్జున్ గదిలోకి వెళ్ళాడు. ఈరోజు ఈసారి అతను డోర్ లాక్ చేసుకోలేదు. కాసేపటి తర్వాత పైకి లేచి వెళ్ళేది వెళ్ళకుండా అర్జున్ రూమ్ వైపుకు తొంగి చూసింది రాగిని. అర్జున్ కనిపించాడు. అతని చేతిలో కనిపిస్తున్న డ్రింక్ బాటిల్ చూసి రాగినికి కళ్ళు పెద్దవైనాయి. గుండెల మీద చేయి వేసుకుని వెనక్కి జరిగింది. కాసేపటి వరకు అక్కడే నిలబడి ఉంది. అర్జున్ డ్రింక్ చేస్తూనే ఉన్నాడు. చేతుకున్న బ్రాస్లెట్ వైపు చూస్తూ దాన్ని తడుముతూ ఏదో మాట్లాడుతున్నాడు. అది రాగినికి అర్థం కాలేదు. తర్వాత ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. చాలాసేపటి వరకు అర్జున్ బయటికి రానేలేదు. ఇలాంటి టైంలో ఇక్కడ అసలు ఉండకూడదు. ఎస్కేప్ రాగిని అని అనుకుంటూ తనకు తానే చెప్పుకొని గబగబా మెట్లు దిగి క్రిందకు వచ్చింది రాగిని. తలుపు దగ్గరికి రాగానే అది మూసేసి ఉంది. అవి తీయడానికి ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు. అవసలు రాలేదు. కంగారు ఎక్కువైపోయింది రాగినిలో. తలుపు తీయడానికి చాలా చాలా ప్రయత్నం చేసింది. అసలు రానేలేదు. ఎటైనా బయటికి వెళ్ళే మార్గం కోసం చుట్టూ చూసింది రాగిని. కానీ ఆ తర్వాత వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుంటే భయమేసింది రాగిడికి. అర్జున్ వస్తున్నట్టు అనిపించింది. హాల్‌లో ఒక మూల నక్కింది. అర్జున్‌కి తను కనబడినట్టు, తనకి తీసుకెళ్లి రూమ్‌లో పడేసినట్టు, ఆ తర్వాత అర్జున్ తనని ఏదేదో చేసినట్టు కలగని గట్టిగా అరవబోయి నోటి మీద చేయి వేసుకుంది రాగిని. అర్జున్ సోఫాలో కూర్చున్నాడు అక్కడే హాల్‌లో. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడతను. అతని ముఖమంతా చాలా చాలా దిగులుగా కనబడుతోంది. సోఫాలో నుండి పైకి లేచాడు. రాగిని ఉన్నవైపు నడవడం మొదలుపెట్టాడు. భయంతో గట్టిగా అరిచింది రాగిని. అప్పుడు రాగిణిని చూశాడు అర్జున్. ఆమె అక్కడ ఉండగానే అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. అర్జున్ అటు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో వైపు వెళ్తుంటే తన వైపే వస్తున్నాడని రాగిని గట్టిగా అరిచి బుక్కైపోయింది. అర్జున్‌కి కనిపించి దొరికిపోయింది.
కథ కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ అర్జున్ రాగిని ఒకే గదిలో. నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే ఈ కథని పూర్తిగా చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.